2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజుల్లో గోల్డ్ కి ఎంత డిమాండ్ ఉందో సిల్వర్ కూడా అంతే డిమాండ్ ఉంది అని చెప్పొచ్చు. బికాస్ చాలా మంది ఆడవాళ్ళు సిల్వర్ నే గోల్డ్ కోటింగ్ వేసుకొని ఆభరణాలు అయితే వేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ మన ఇంట్లో వాళ్ళు కూడా అది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇంతలా డిమాండ్ ఉన్న సిల్వర్ ధర కూడా రోజు రోజుకి అయితే పెరుగుతూ ఉంది. ఇంకెంత వరకు పెరిగే అవకాశం ఉందంటారు? ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది సార్? ప్రతి ట్రేడర్, ప్రతి బులియన్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్ అండ్ ప్రతి స్మార్ట్ హౌస్ వైఫ్, సిల్వర్ హ్యాస్ బికమ్ సచ్ అ డార్లింగ్ అనమాట. అంటే ఫస్ట్ లవ్ అయిపోయింది ఇప్పుడు. సిల్వర్ ఎందుకు అంత ఇష్టపరంగా జనాలందరూ కూడా ముందుకొచ్చేసి మరి కొంటున్నారు అంటే, బ్రిక్ రూపంలో కొంటున్నారు, బిస్కెట్స్లో కొంటున్నారు, కాయిన్లో కొంటున్నారు, ఆభరణాలు చేయించుకుంటున్నారు, యుటెన్సిల్స్ కూడా సిల్వర్తో చేయించుకునే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణాలు రెండు చాలా ఇంపార్టెంట్. సిల్వర్ రేట్ ఏదైతే చూసారో ఫాస్ట్గా పెరిగిపడింది. మీకు ఒక విషయం తెలుసా అండి, మనము లాస్ట్ ఇయర్ విషయం మాట్లాడుకుంటే సిల్వర్ దాదాపు 70,000, 80,000 ఆ రేట్లలో ట్రేడ్ అయ్యేది కేజీ. అది కాస్త సడన్గా పెరిగిపోయేసి 150,000 వరకు రాగానే అందరికీ అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరు కూడా ఆలోచించలేకపోయారు. సిల్వర్ ఆల్మోస్ట్ డబల్ అయిపోవడం విత్ ఇన్ ఇయర్. అంటే 100% మీకు రావడం అంటే మీ మనీ డబల్ అయిపోయింది. ఇక అందరికీ రుచి తగిలిందండి. అందరూ కూడా ఇప్పటిదాకా ఆడవాళ్ళు అఫ్కోర్స్ గోల్డ్ కొంటూనే ఉన్నారు, కానీ గోల్డ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేస్తున్నారు. అది వాళ్ళకు తెలియకుండానే. మరి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, డిగ్రీలో ఆక్స్ఫర్డ్ డిగ్రీలో హార్వర్డ్లో చదువుకొని వచ్చి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అని చెప్తారు. ఇక్కడ ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చేస్తున్నారు అది. సో ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఈజ్, వాళ్ళకి తెలిసిపోయింది నేను గోల్డ్తో పాటు ఇంకొక కమాడిటీ, ప్రెషియస్ కమాడిటీలో నేను పెట్టుబడి పెడితే నాకు గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. నాకు కావాల్సింది ఏంటి? ప్రాఫిట్ అండి. నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒకవేళ నేను ఆలోచనతో పెట్టాలి అనుకుంటే నాకు సిల్వర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. గోల్డ్ ఎలాగో కేజీ వరకు కొనేసి బాబు ఇంకెంత కొనాలరా నాయన ఎక్కడ పెట్టుకొని దానికి బ్యాంక్ లాకర్ కూడా సరిపోట్లా. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే ఒక 2-3 months కోసం చెప్పండి మంచిగా కింద పడిపోయిన తర్వాత చెప్పండి కొనుక్కుంటామంటారు. సిల్వర్ హ్యాస్ బికమ్ సచ్ అ డార్లింగ్. ఎంత బాగా మూమెంటం ఇస్తుందంటే దాని నేచర్ అలాంటిది. ఆ నేచర్ని ఏమంటారంటే హై బీటా అంటారు. ఆ హై బీటా అని చూసుకుంటే మీకు నిమిషంలో గోల్డ్ 10 రూపాయలు పెరిగితే ఇది 300 నుంచి 500 రూపాయలు పెరుగుతుంది. నిమిషంలో ఒక్కొక్కసారి 1000 రూపాయలు కూడా పెరిగిపోతుంది, పడిపోతుంది కూడా. అంత ఫాస్ట్గా మూమెంటం ఇవ్వడం వల్ల ఏంటంటే కళ్ళు అందరి కూడా తెరిచిన కళ్ళు తెరిచిపోయినట్టే అలాగే ఉండిపోయాయి అనమాట. దే వర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ మనకి ఇంత మంచి కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చే ఒక కమాడిటీ దొరుకుతుందా అని. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ సిల్వర్. దానికి కారణాలు ఇంకా ఏంటంటే అందరూ నాకే ఫోన్లో అడుగుతున్నారు, సార్ అందరూ వీడియోలో చెప్తున్నారు అదేదో ఈవీలో వాడుతున్నారంట, సోలార్ ప్యానల్లో వాడుతున్నారంట, స్పెషల్గా సిల్వర్ జ్యువెలరీ షోరూమ్స్ వస్తున్నాయంట, నిజమేనా? సార్ మీరు బయటికి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుందండి. మీ ఫోన్ పగలగొట్టండి, మీ ఫోన్ లోపల సిల్వర్ కనిపిస్తుందని చెప్పారు. ఏమని చెప్పాలి, ఎలా అని మీకు రుజువు చేయాలి చెప్పండి? అసలు నమ్మట్లేదు జనాలు, నిజంగా ఇంత ఉంటుందా సిల్వర్కి ఫ్యూచర్ అనేసి. ఎస్, ఇది జస్ట్ మొదలు మాత్రమే. రాబోయే నెక్స్ట్ 100 yearsలో ₹1,00,00,000 కేజీ అయిపోయినా ఆశ్చర్యపోవద్దేమో నెక్స్ట్ 100 సంవత్సరాలు. సో కాబట్టి సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ ఈజ్ సచ్ అ నైస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఇంకొక మాట, అందరూ ఫిజికల్లో అయితే పెట్టుబడి పెడుతున్నారండి. మీరు ఎలక్ట్రానిక్లో పెట్టారనుకోండి, ఇంట్లో కాగితాలు మాత్రమే ఉంటాయి. ఆ వెండి ఇటుక కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, ఇంట్లో పెట్టుకొని దాన్ని కాపల గాయలేక, బ్యాంకులో పెట్టేసి ప్రతిసారి వెళ్ళి చూసుకోలేక టెన్షన్ మొదలైపోతుంది మీకు మైండ్లో. అందరు ఏమంటున్నారంటే, సరే ఎన్ని కేజీలు అని చెప్పి సిల్వర్ ఇటుకలు నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోను, దానికి ఆల్టర్నేటివ్ చెప్పండి, ETF కొనమంటారా, MCX ఫ్యూచర్ అంటే చాయిస్, మీ చాయిస్ అది. మీకు ఎన్ని సంవత్సరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు దాని ప్రకారంగా ETF లేదంటే షార్ట్ టర్మ్ కోసం MCX ఫ్యూచర్లోనో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో చేయాల్సిందల్లా ఏంటంటే పెట్టుబడి పెట్టే ముందు మీరు ఒక కాల్ చేయండి, మీకు ఐడియాస్ ఇస్తా. నౌ లెట్స్ స్టార్ట్. సో సిల్వర్లో ఈరోజు రేర్ ఫెనామినా వచ్చింది. సో నిన్న 196 ఉంది అండ్ ఇవాళ కూడా 196లోనే ఉండింది. సో ఆల్ జీరోస్ అనమాట. యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్. నౌ కమింగ్ బ్యాక్ టు ఫ్యూచర్స్లో మనం చూసుకుంటే ఇక్కడ చార్ట్లో మీ అందరి కోసం ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసి పెట్టాను. ఫిబొనాచి రిట్రేస్మెంట్లో ఎలాగైతే 27th November నుంచి మధ్యాహ్నం 12 నుంచి చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న సిల్వర్ కాస్త స్లోలీ పెరుగుతూ న్యూట్రల్ జోన్కి వచ్చిన తర్వాత
అక్కడి నుంచి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఓవర్ బాడ్ జోన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఓవర్ బాడ్ జోన్కి వెళ్ళేసి నిన్న రాత్రి కాస్తంత కరెక్షన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి, కిందున్నప్పుడే మీకు సిల్వర్లో బయింగ్ వస్తుంది, కానీ ఏ ప్రైస్లో అయితే కొన్నారు అంటే దాదాపు 1,65,000 ఉన్నప్పుడు చాలా మంది కొనడానికి ముందుకు వచ్చారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అన్ని డ్రై అప్ అయిపోయాయి. అంటే భయం పట్టేసింది. మరి మనం ఇక్కడ 1,80,000 కొంటే 2 లక్షలు అమ్మగలుగుతామా? డౌట్ అందరికీ. అందరు ఏమంటున్నారంటే సార్ ఈ నెలలోనే కొంతమంది అంటారు 6 లక్షలు పోతుందని, ఇంకా కొంతమంది అంటారు సార్ 15 రోజుల్లో 50,000 పడతారంటారు సార్ అంటున్నారు. అది ఈజీ కాదండి. ఇట్స్ నాట్ అ జోక్. పెరిగిపోయిందంటే అది అక్కడనే ఉంటుంది, మహా అంటే 5,000 పడుతుంది మేబీ, అది కూడా మేబీ. బట్ ప్రస్తుతానికి మీరు ఈ రోజున ఏం చేయాలి, లెవెల్స్ ఎలా ఉంటాయి, మార్కెట్లో ఫ్యూచర్లో ఎలా ఉంది సిల్వర్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 1,78,987 ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఉందండి. 3,000 రూపాయలు ఇవాళ ఇంట్రాడేలోనే ఓపెనింగ్లో పడిపోయింది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్? చూసారా దాని హై బీటా స్పీడ్ ఎంత ఫాస్ట్గా ఉందో? ఇందాక మనం గోల్డ్ వీడియోలో చూసాము 200 రూపాయలే పడింది గోల్డ్, ఇక్కడ మాత్రం 3,000 రూపాయలు వెండి పడిపోయింది ఇక్కడ. సో నా ఇంట్రాడే లెవెల్స్ చూసుకున్నాము. 1,84,730 రెసిస్టెన్స్ 1,89,161, 1,91,861. ఓ మై గాడ్. అండ్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 1,77,599, 1,74,899, 1,70,468. ఒక విషయం మీరు గమనించారా, ప్రతిసారి మనము సిల్వర్లో చూసినప్పుడల్లా సపోర్ట్ 1కి 2కి మధ్యలో 1,000 రూపాయలు డిఫరెన్స్ ఉండేది. ఇవాళ ఎంత ఉందో తెలుసా అండి? 1,77,000 సపోర్ట్ 1 ఉంటే 1,74,000, 3,000 రూపాయలు గ్యాప్ వచ్చేసిందండి. అంటే ప్రతి గంటకి నిమిషానికి సిల్వర్ అంత ఫాస్ట్గా పడిపోయే అవకాశాలు ఉన్నాయి, పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరేం చేయాలి? హౌ టు డూ, వాట్ టు డూ? కాల్ మీ బిఫోర్ ముహూర్త సమయంలో 5 to 9 మధ్యలో చేశారనుకోండి ఇరుక్కుంటారు. ఫస్ట్ కాల్ చేసి క్లారిటీ తీసుకోండి, ఎలా ఎడ్యుకేట్ అవ్వాలి, అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంటే ముందు ప్రాఫిట్ రాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.